తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలో ఇప్పుడు టీవీకే పార్టీ మెజారిటీ 118 సీట్లకు 10 మంది ఎమ్మెల్యే బలం కావాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీ తన 5 ఎమ్మెల్యేలతో మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్లను కలిసిన విజయ్ తమకు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాంగ్రెస్ మద్దతుతో తమకు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పినా మెజారిటీ నిరూపించుకోవాల్సిందేనని గవర్నర్ చెప్పడంతో ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. అలాగే ఎన్డీఏ కూటమితో కీలక పార్టీగా ఉన్న అన్నా డిఎంకేలోని 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ ను కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీ నుంచి మొత్తం 47 మంది అభ్యర్థులు విజయం సాధించగా వారిలో 30 మంది విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బీజేపీతో పొత్తు దృష్ట్యా పార్టీ నాయకత్వం అందుకు ఒప్పుకోవడం లేదు. అలాగే అన్నా డిఎంకే పార్టీ అధినేత యడ్యూరప్ప పళనిస్వామి మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయానికి విముఖత చూపించడంతో ఈ పొత్తు కుదరడం లేదు. మొత్తానికి పరిస్థితి ఏదైనప్పటికీ అన్నా డిఎంకే విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వదని ఆ పార్టీ సీనియర్ నేత మునిస్వామి తేల్చి చెప్పేశారు. మరోవైపు తమ ప్రభుత్వం తమతో కలిసి వచ్చే పార్టీలు లౌకికవాదంతో ఉండాలని ఇప్పటికే విజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అన్నా డిఎంకే బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమితో ఉండడంతో ఇది సాధ్యమయ్యేలా కనిపించలేదు. మరోవైపు మతతత్వ శక్తులకు కలుపుకోవద్దంటూ మద్దతు ఇచ్చే సమయంలోనే విజయ్కి కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే టీవీకే పార్టీకి ప్రస్తుతం 108 సీట్లు ఉండగా అందులో విజయ్ 2 స్థానాల్లో గెలవడంతో ఒకదానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో విశ్వాస పరీక్ష సమయంలో స్పీకర్ సీట్ను లెక్కించలేము. దీంతో టీవీకేకు టెక్నికల్ గా బలం 106 మాత్రమే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో మొత్తం 111గా మారింది. ఈ నేపథ్యంలోనే సిపిఐ, సిపిఎం వంటి పార్టీలతో అలాగే ఐయుఎం, విసికే వంటి చిన్న పార్టీలకు కలిసి మరో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరూ కలిపితే మొత్తం సంఖ్య 117కి చేరుతుంది. అంటే అప్పటికి కూడా ప్రభుత్వం ఏర్పడడం అనేది కష్టం. అయితే ఈ విధంగా ఇక్కడుంటే డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ఇది ఒక కూటమిగా ఏర్పడతాయని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ 2 పార్టీలు కూటమిగా ఏర్పడినా సరే 112 సీట్ల కన్నా ఎక్కువ అవ్వట్లేదు. మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠంగా మారింది.